చేయడం మేడం ఎంత పెద్ద తోపు మన కింద నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే వాళ్ళు అట్టహాసంగా చాలా ఘనంగా చెప్పినటువంటి 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అందులో ప్రధానమైనటువంటిది పేదవాళ్ళకు సంబంధించినటువంటిది. పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా మాకు సొంత ఇంటి కళ నెరవేరుతుందనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఈ వర్గాలకు అడియాశ మిగిలిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా 6 గ్యారెంటీలలో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగానే వీళ్ళ మాటలు చెప్పిన చూస్తే పేదవాళ్ళందరూ కూడా ఆశపడ్డారు, మాకు ఖచ్చితంగా ఈసారి సొంతింటి కళ నెరవేరుతుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని చాలా గొప్పగా ఆశపడ్డారు. కానీ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. చెప్పిన దానికి ఆచరణకు ఏ రకంగా కూడా ఇక్కడ సంబంధం అయితే కనబడతలేదు. వీళ్ళు ఏం చెప్పారు, ప్రతి సంవత్సరం 4,50,000 ఇల్లు మేము మంజూరు చేస్తామని చెప్పారు. అదేవిధంగా బడ్జెట్ కూడా 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా చెప్పారు. ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మరి నిజంగానే ఇది ఆచరణకు వచ్చేసరికి ఏదన్నా అన్నది అన్నట్టుగా జరిగింది అని అంటే ఎక్కడ కూడా జరిగినట్టుగా మనకు కనబడతలేదు. చెప్పిందేమో 4,50,000 ఇళ్లకు మేము రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు ఇస్తున్నామని చెప్పి చివరగా వీళ్ళు ఇచ్చినటువంటి మంజూరు ఎంత అంటే 1,50,000 మాత్రమే. ఈ 1,50,000 ఇళ్లకు కూడా అనేకమైనటువంటి షరతులు పెట్టి మెలకలు పెట్టి మరి ఏ విధంగానైతే అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళను ఇందిరమ్మ ఇల్లు అర్హత లేకుండా చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసింది. అయింది వీళ్ళు చేసిన పని. ప్రజలలో ఏదో కొద్దిగా మంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన మీరు నిజమైనటువంటి ప్రజలను వదిలిపెట్టి ఇందిరమ్మ కమిటీల పేరిట అక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లిచ్చి వీళ్ళు మన వాళ్ళు కాదు అని అంటే ఆ లిస్టులకి పేరు తొలగించి చాలా మందికి అన్యాయం చేసిండ్రు. మొదటి లిస్టులో మా పేరు ఉన్నది, మళ్ళీ చదివేటప్పటికి మా పేరు లేదని ఆత్మహత్యలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా చాలా బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు మేము ఇంత పేదవాళ్ళం, మేము వీళ్ళ కళ్ళకు కనబడతలేమా, అసలు మేము ఏ పార్టీకి లేకుండా మాకు పార్టీని అంటగట్టి మరి మమ్మలను ఈ ఇందిరమ్మ ఇండ్ల నుండి ఆ లిస్టులో నుంచి అర్హత లిస్టులో నుంచి తీసేయడం జరిగిందని చెప్పేసి చాలా మంది మరి ఆవేదన గురైనటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు చేసినటువంటి విధానం వల్ల ఈ ఇందిరమ్మ కమిటీలు కావచ్చు, ఎవరైతే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరి ఈ మధ్యనే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సంగతి కూడా మనం చూసినాం.
ఒక అధికారి బాహటంగానే ఓ కాంట్రాక్టర్ని పట్టుకొని ఏమయ్యా నువ్వు 25 ఇల్లు కడుతున్నావు, ఒక్కొక్క ఇల్లు ఎంత ఇయ్యాలో నీకు తెలియదా, వచ్చి కలవవా, నీకు ప్రత్యేకంగా చెప్పాలనా అని ఒక అధికారి మాట్లాడుతుంటే ఇలా వైరల్ అవుతున్నటువంటి విషయం మనం చూసినాం. అదేవిధంగా ఎవరైతే ఈ ఇందిరమ్మ కమిటీలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం, మా పార్టీ అయితేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం, ఈయన మా పార్టీ కాకపోతే లిస్టులోంచి తీసేస్తామని చాలా మందికి అన్యాయం చేసినటువంటి విషయం కూడా మరి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లలో ఎంత ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు అట్టాసంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మేము చేపడతాం, పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని ఏదైతే గట్టిగా చెప్పి ఎన్నికలలో ఓటేపించుకోవడం కోసం 6 గ్యారంటీలలో ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ ఇంటి పథకం అనేటువంటిది ఏదైతే ఉందో ఇవాళ ఒక్కసారి లెక్క చూస్తే తెలుస్తుంది. మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం ప్రతి సంవత్సరం 4,50,000 ఇండ్లు మీరు కడతామని చెప్పింది. అదేవిధంగా ఈ సంవత్సరం లెక్క తీస్తే అంటే 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. 2 సంవత్సరాలలో మీరు అనుమతి ఇచ్చిన ఎన్ని అంటే 1,50,000. ఇంకా మీకు 3 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో కూడా మీరు 4.5 లక్షల చొప్పున కట్టినా 13,50,000కు మించి కట్టలేరు. కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం మీరు బడ్జెట్ పెట్టినటువంటి విధానం కానీ తర్వాత ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తున్నటువంటి మీ సీరియస్నెస్ కానీ చూసినట్టయితే 1,65,000 మాత్రమే. ఈ లెక్కను చూసుకున్నా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్ గా ఘోరంగా విఫలమైనటువంటి పథకంగా ఏవైతే ఎస్సీ బీసీ వర్గాలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మాకు ఇల్లు వస్తుందని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను నమ్మించి వంచన చేసే విధంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకం మాత్రం మనకు కనబడతా ఉన్నది. ఇది ఒక్కటే కాదు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు అనడంలో సందేహం లేదు. ఇలా ప్రజలందరూ కూడా మరి ఈ 6 గ్యారంటీల విషయంలో ఇక మాకు ఆశ లేదు, నమ్మించి మోసం చేసిండ్రు, ఇవి వస్తాయనేటువంటి ఆశ ఎక్కడ కూడా లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని వంచన చేసింది. ఈ పార్టీకి ఓటేసినందుకు, ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నందుకు మాకు మేమే చెప్పుతోటి కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి నిన్నగాక మొన్న యూరియాకి సంబంధించినటువంటి విషయంలో అనేక మంది రైతులు ఆవేదన పడుతున్నటువంటి విషయం కూడా మనం చూసినాం. ఇలా మహిళలే కావచ్చు, రైతులే కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తామని ఎదురు చూస్తున్నటువంటి ముసలి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, ఏ వర్గం చూసినా ఇలా ఘోరంగా మరి వంచనకు గురైనటువంటి పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో మీరు చాలా గొప్పగా చెప్పినారు, అట్టర్ ఫ్లాప్. ఇలా రాష్ట్రం మొత్తం మీరు చూస్తే నువ్వు 1,65,000 ఇళ్లకు మంజూరు ఇచ్చి ఒక్క జిల్లా నేను ఇలా మచ్చుకు చూపించినటువంటిది ఏదైతే ఉందో ఒక 65 ఇళ్ళు అది కూడా స్లాబ్ లెవెల్కి పోయినాయి. అవి కూడా మరి ఇంకా ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. మీకు ఉన్నది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు ఇందిరమ్మ ఇల్లు ఏ రకంగా పూర్తి చేస్తారు, ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని నమ్మాలి, అదేవిధంగా మాకు ఇల్లు వస్తుంది కట్టుకుంటే డబ్బులు వస్తాయని మీ మీద నమ్మకంతో కట్టుకునేటువంటి వాళ్లకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేటువంటి నమ్మకాలు కూడా లేవు. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే మరి ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీ ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలబెట్టుకుంటారా, ప్రజల ముందు మరొకసారి అవాస్పాలు అవుతారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎందుకు మాట్లాడలేదంటే 2 సంవత్సరాలు దాదాపు గడవాలి, ఆ లోపల మీరు చేస్తారనేటువంటి నమ్మకంతో ఉంటేమి. కానీ మీరు చేసినటువంటి విధానం చూస్తే ఇలా ఒక్క జగిత్యాల జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం కావచ్చు అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా మాత్రం మనకు కనబడతా ఉంది. నమ్మినటువంటి ప్రజలకు ఒక వంచన చేసినట్టుగా కనబడతా ఉంది, నమ్మక ద్రోహం చేసినట్టుగా కనబడతా ఉంది. బిల్లుల విషయంలో కూడా చాలా ఆవేదన తోటి ఉన్నారు. బిల్లులు కూడా తక్షణమే వాళ్ళకు మంజూరు చేసేటువంటి మరి ఏర్పాటు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఎన్ని డిమాండ్లు చేసినా
ఏదో ఏమంటారంటే మీ ప్రభుత్వానికి మాత్రం చీమ పుట్టినట్టు లేదు. మరి కేవలం ప్రజల యొక్క ఆవేదనగానే మిగిలిపోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న కాలంలో మీరిచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే మరి ప్రజలను వంచన చేసి ఓట్లు వేయించుకొని ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అడుగడుగున వెంటాడేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తుంది. మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేరు. ఎందుకంటే ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడక తప్పదనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం.